హలో నమస్తే. వెల్కమ్. హలో నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 13 ఏప్రిల్ 2026 సోమవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న అప్డేట్ అండి. సంధ్య ఎడ్యుకేషనల్ ఛానల్ని సంధ్య లెర్నింగ్ హబ్గా అప్డేట్ చేయడం జరిగింది. మీరు ఇది గమనించగలరని నా మనవి. ఇక చూద్దామా? అణు మెలికే చేదు గుళిక. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం. పాక్ను వీడిన ఇరు పక్షాలు. అణ్వస్త్రాలు తయారు చేసుకోబోమని హామీ ఇవ్వాలన్న వాషింగ్టన్. నెక్స్ట్, నింగికేగిన స్వర సామాగ్రి. ఆశా భోస్లే అస్తమయం. నెక్స్ట్, 40 ఏళ్లు నిండిన కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు. ఈఎన్ఐసి నిర్ణయం. సనత్ నగర్ వైద్య కళాశాలలో ఏర్పాట్లు. నెక్స్ట్, ఇంటర్లో 75.61% మంది పాస్. సెకండ్ ఇయర్ జనరల్లో రికార్డు స్థాయి ఫలితాలు. ఫస్ట్ ఇయర్ జనరల్లో 66.94% మంది ఉత్తీర్ణత. నెక్స్ట్, ఉగ్రవాద నిరోధానికి ప్రహార్ గోడ. ప్రత్యేక విధానం రూపొందించిన కేంద్రం. రాష్ట్రాలకు మార్గదర్శకాలు. నెక్స్ట్ పాయింట్, బ్యారేజీల పునరుద్ధరణకు పరీక్షిత్ పహరా నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ. ఒక నిమిషం అండి. నెక్స్ట్, ఇది స్టీరింగ్ కమిటీ అయిపోయిందా? నెక్స్ట్, వారంలోగా పునరుద్ధరణ డిజైన్లు పూర్తి అవ్వాలి. కాళేశ్వరం బ్యారేజీలపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. నెక్స్ట్, ఇరాన్కు అణ్వాయుధాలు ఎప్పటికీ దక్కవు ట్రంప్. తెరాసాగా మార్పుపై పార్టీల్లో చర్చిస్తాం. అంటే ఇప్పుడు బారాసాగా మార్చారు కదా, మళ్ళీ తెరాసాగా చేంజ్ చేయాలని, అంటే మార్పుపై పార్టీలో చర్చిస్తాం, అదే దాని మీనింగ్. నెక్స్ట్, ఆయుష్ రన్నరప్తో సరి. ఆసియా బ్యాడ్మింటన్ ఫైనల్లో ఓటమి. నెక్స్ట్ పాయింట్, ఆర్సీబీ దంచేసింది, ముంబైపై విజయం. మెరిసిన స్టాల్ పాటీదార్. నెక్స్ట్ పాయింట్, చలికాలం తగ్గుతుంది, వేడి తీవ్రత పెరుగుతుంది. 11 సంవత్సరాలుగా వరుసగా అధిక ఉష్ణోగ్రత రికార్డు. దేశవ్యాప్తంగా వేడిగాలులు పరిస్థితులు. క్లైమేట్. నెక్స్ట్ పాయింట్, పర్వత్పూర్లో అరుదైన ఖనిజ సంపద. భారీగా వనేడియం, టైటానియం, అల్యూమినస్, లెటరైట్ నిల్వలు ఈ వేలంలో కేటాయించనున్న కేంద్రం. నెక్స్ట్ పాయింట్, బెంగాల్ను 3 ముక్కలు చేయాలని చూస్తున్నారు, నన్ను దించేందుకు 1000 కోట్ల రూపాయల ఒప్పందం. మమత. నెక్స్ట్ పాయింట్, ముక్కలు చేసే ముఠాలకు తృణమూల్ ఒత్తాసు. 15 ఏళ్ల పాలనలో ప్రజలకు సమాధానం ఇవ్వండి, అపరాధాలకు మూల్యం తప్పదు, మోదీ. నెక్స్ట్ పాయింట్, సెంట్రల్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్, ఇరాన్ యుద్ధం ఇంకా ముగియలేదు, నెతన్యాహు. నెక్స్ట్ పాయింట్, ఉగ్రవాదులకు పాస్పోర్ట్లు ఆధార్. నకిలీ గుర్తింపు పత్రాలు సమకూరుస్తున్న ముఠా గుట్టు రట్టు. 5గురిని అరెస్టు చేసిన కాశ్మీర్ పోలీసులు. నెక్స్ట్, జగన్ చాలా ప్రమాదకారి, క్రిమినల్స్తో సంబంధాలు. ఆయన వద్ద టన్నుల కొద్దీ డబ్బు, దోచుకున్నది దాచుకునేందుకే రాజకీయాల్లోకి. నెక్స్ట్, కేరళలో అజీజ్, ఏపీలో విశ్వనాథ్. ఒంటరి మహిళలే లక్ష్యంగా నేరాలు. తిరుపతి జిల్లాలో 4గురిని హత్య చేసి నగల దోపిడీ. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. నెక్స్ట్, ఇస్లామిక్ రాజ్యం కోసం పనిచేస్తున్నామని చెప్పేందుకే చూపుడు వేలుతో పోస్టు. విదేశీ హ్యాండర్ల ద్వారా కొంత నిధులు చేరేవి. విచారణలో వెల్లడించిన ఉగ్రమూలాల కేసు నిందితులు. నిన్నటి వీడియోల కోసం చూద్దామా?
ఫస్ట్, మిస్ ఇండియా పోటీలు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మిస్ ఇండియా 2026 61వ ఎడిషన్ పోటీలు ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ముగిశాయి. పుత్రికాభిమానం థీమ్తో జరిగింది. ఈ వేడుకలో గోవాకు చెందిన సాత్వి సతీష్ సింగ్ మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్, మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకులు మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకులు ఎవరు? నెక్స్ట్, సూర్యునికి అత్యంత సమీప గ్రహం ఏది? థర్డ్, ఒలింపిక్స్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతాయి? ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ ఆన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం డైలీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ నైస్ డే. హార్మోజ్ను దిగ్బంధిస్తాం. అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్ళాలి, లేదంటే ఒక్కటి కూడా దాటొద్దు. దిగ్బంధించాలని నౌకాదళాన్ని ఆదేశించా. సీమైన్స్ తొలగింపు మొదలైంది. మరికొన్ని దేశాలు కలిసి వస్తున్నాయి. రాకపోకలకు మేము అనుమతిస్తాం. ఇరాన్ను అక్రమ దోపిడీకి పాల్పడనివ్వం. టోల్ ఫీజు కట్టి నౌకల్ని తనిఖీ చేస్తాం. టోల్ ఫీజు కట్టేవాళ్ళు. నెక్స్ట్, అణు కార్యక్రమంపై ఇరాన్ తీరుతోనే చర్చల్లో ప్రతిష్టంభన. భారీ దాడికి సిద్ధం. సరైన సమయంలో మిగిలిన పని పూర్తి చేస్తాం. ట్రంప్. హార్మోజ్లోకి వస్తే సుడిగుండంలో చిక్కినట్లే. IRGC. చమురు మంటలు. ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం. ఆ భారాన్ని వినియోగదారులపై మోపే సూచన. నెక్స్ట్, ఇజ్రాయెల్ కొమ్మలు విరుస్తాం. లిబియాలోకి వెళ్ళినట్లే ఇజ్రాయెల్లోకి చొచ్చుకెళ్లగలం. తుర్కియో అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హెచ్చరిక. సొంత ప్రజలపైనే ఎర్డోగన్ మారణ హోమం. నెతన్యాహు.